7 యూట్యూబ్ స్టడీ ఛానల్కి స్వాగతం. హాయ్ వ్యూవర్స్, మన మోరాంజీ 7 స్టడీ ఛానల్లో అనేక వీడియోలు ఉన్నాయి. మీరు సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేస్తారని ఆశిస్తూ మనం టాపిక్లోకి వచ్చేద్దాం. భారతదేశ చరిత్రలో ఇంతకుముందు మనం టాపిక్లు చెప్పుకున్నాం. సింధు నాగరికత చెప్పుకోవడం జరిగింది, అలాగే మలివేద నాగరికత చెప్పుకున్నాం, అలాగే బౌద్ధులు చెప్పుకున్నాం, అలాగే బౌద్ధులు తర్వాత టాపిక్ 5 వచ్చేసి భారతదేశ చరిత్ర. గుర్తులు వచ్చేసి గుర్తుల గురించి మనం చెప్పాలంటే గుర్తులు వైశ్యవర్ణానికి చెందినవారు. శాసనాలు, నాణ్యాలు, సాహిత్యం గుర్తుల గురించి తెలుపుతాయి. గుర్తులు కుషానుల సామంతులుగా ఉండేవారు. ఎవరు సామంతులు? కుషానుల సామంతులుగా ఉండేవారు. కేపీ జైస్వాల్ ప్రకారం గుర్తులు పంజాబ్ ప్రాంతానికి చెందినవారు. మౌర్య సామ్రాజ్యం తర్వాత భారతదేశ చరిత్రలో గుప్తుల కాలంలోనే రాజకీయ ఐక్యత సాధించబడింది. భారతదేశ చరిత్రలో వీరి కాలాన్ని చరిత్రలో స్వర్ణయుగంగా పిలుస్తారు. ఎవరి కాలాన్ని? గుప్తుల కాలాన్ని స్వర్ణయుగంగా పిలవడం జరుగుతుంది. అయితే గుప్తరాజుల గురించి తెలియజేస్తున్న గుహ, ఏ గుహ? అజంతాలోని 17వ గుహ. మనకు అజంతాలో గుహ మీకు తెలిసి ఉంటుంది, గుహలు ఉన్నాయి. అదే గుహ తెలియజేస్తుందంటే 17వ గుహ తెలియజేయడం జరుగుతుంది. మనం గుప్త పాలకుల గురించి చెప్పుకుందాం జరగాలంటే మొదటివాడు వచ్చేసి శ్రీగుప్తుడు. ఎవరు? శ్రీగుప్తుడు. శ్రీగుప్తుడు గురించి ఈయన గుప్త వంశ స్థాపకుడు. ఎవరు? శ్రీగుప్తుడు. శ్రీగుప్తుడు గురించి తెలుసుకోవాలంటే ఇతని బిరుదులు మహారాజు, ఆదిరాజు అని. ఏం బిరుదులు? మహారాజు, ఆదిరాజు బిరుదులు వచ్చేసి మహారాజు, ఆదిరాజు బిరుదులు. ఇతను చైనా బౌద్ధ సన్యాసుల కొరకు మృగశిఖ నగరం వద్ద ఒక పట్టణాన్ని నిర్మించాడు. చైనాలో బౌద్ధ సన్యాసుల కొరకు ఏం చేశారు? మృగశిఖ నగరం వద్ద ఒక మఠాన్ని నిర్మించడం జరిగింది. దీనికి 24 గ్రామాలు దానం ఇచ్చినట్టు ఇస్సింగ్ తన రచనలో పేర్కొన్నారు. అయిన కాలంలో ఎవరు వచ్చారో ఇస్సింగ్ రావడం జరిగింది. శ్రీముఖుడి కాలంలో ఆయన ఏం చేసిండు? 24 గ్రామాలు దానం ఇచ్చినట్టు తెలపడం జరిగింది. ఇస్సింగ్ శ్రీగుప్తుని చలికిత మహారాజు, చలికిటి అని పేర్కొన్నాడు. ఏమన్నాడు? చలికిత మహారాజు అన్నాడు. చలికిటి అన్నాడు. ఏమన్నాడు? చలికిటి అనడం జరిగింది. ఇతని తర్వాత పాలకుడు ఘటోత్కచుడు వచ్చిండు. ఘటోత్కచుని కుమారుడు ఎవరు? మొదటి చంద్రగుప్తుడు వచ్చింది. మనం మొదటి చంద్రగుప్తుని అయితే 1వ చంద్రగుప్తుడు ఏ కాలంలో వచ్చిండు? 319 క్రీస్తు 20 శతాబ్దానికి పాలకుడయ్యాడు. ఇప్పుడు 1వ చంద్రగుప్తుని గురించి తెలుసుకుందాం మనం. 319-20లో పాలకుడయ్యాడు. ఇతను సింహాసనం అధిష్ఠించిన తీరు ఎవరు చెప్పారు? వజ్జికుడు అనే ఆయన తను రచించిన కౌముది మహోత్సవం అనే గ్రంథంలో పేర్కొనబడింది. ఏం చెప్పిండు? ఇతను సింహాసనం ఎట్లా అధిష్ఠించిండు గుప్తుని తర్వాత అతని పరిపాలన గురించి అది మొదటి ఏం చెప్పిండు? వజ్జికుడు రచించిన కౌముది మహోత్సవం గ్రంథంలో రచించబడింది. అయితే చాలామంది ఇతని నిజమైన గుప్త సామ్రాజ్యకుడిగా అంటారు. ఎందుకంటే సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి. ఇంతకుముందు శ్రీగుప్తుడికి మన క్రీస్తు శతాబ్దం సంవత్సరాలు అనేది లేదు కాబట్టి ఇతనే నిజమైన పాలకుడు, సర్వస్వతంత్ర పాలకుడు, తొలి గుప్తరాజు అని అంటారు. ఇతని బిరుదు మహారాజాదిరాజు, రారాజు అనేది బిరుదులు ఉండడం జరిగింది. ఇతను నిచ్చవి రాకుమార్తె కుమారదేవి వివాహమాడి నేపాల్, బీహార్ను పట్టణంగా పొందాడు. ఏం చేసిందో? నిచ్చవి రాకుమార్తెను వివాహమాడి ఏం చేసిండు? నేపాల్, బీహారు కట్నంగా పొందడం జరిగింది. ఇతను 2 రకాల బంగారు నాణ్యాలు పాల్గొన్నాడు. తన భార్య రూపంలో 1వ చంద్రగుప్తుడు బంగారు నాణ్యాలను ముద్రించడం జరిగింది. బంగారు నాణ్యాలు ముద్రించిన భారతీయ మొదటి చక్రవర్తి అంటే ఎవరు? మొదటి చంద్రగుప్తుడు. కామంద కూడా ఇతని ఆస్థానంలో ఉండేవారని చరిత్రకారులు పేర్కొంటారు. ఎవరి ఆస్థానంలో ఉండేవారు? 1వ చంద్రగుప్తుని ఆస్థానం కాలంలో ఉండేవారని పేర్కొన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎవరు? 3వ సముద్రగుప్తుడు ఎవరు? 335 నుంచి 380 వరకు. ఇండియన్ నెపోలియన్ 1862లో విఎస్ స్మిత్ పేర్కొన్నాడు. ఇతని బిరుదులు వ్యాఘ్రహ పరాక్రమాన్ని, కవిరాజు అని, కుండల హీన అని, కిస్తీ వస్తవద శతరాజులకు రాజు అని పేర్కొనడం జరిగింది.
ఇతను గుప్త రాజుల్లో అతి ముఖ్యమైన వాడు. ఇతను గొప్ప సంగీతకారుడు, అంటే సంగీత వీణ వాయించేవారు. అట్లా తన వీణ వాయిస్తున్న బొమ్మగల నాణ్యాలను ముద్రించేవాడు. అంటే తన వీణ వాయిస్తున్న నాణ్యంలో సముద్రగుప్తుడే ముద్రించడం జరిగింది. గుప్త సామ్రాజ్యానికి రాజకీయ ఐక్యత తెచ్చిన వ్యక్తి ఎవరంటే సముద్రగుప్తుడు. ఇతని భార్య వచ్చేసి దత్తాదేవి. ఇతను సేనాని హరిసేనుడు అలహాబాద్ శాసనం చెక్కించాడు. ఎవరు చెక్కించాడు? అలహాబాదు శాసనం వేసిన దాంట్లో సముద్రగుప్తుడు. అలహాబాద్ శాసనం చెక్కిన వాళ్ళు అంటే లిఖించిన వాళ్ళు ఎవరు అంటే హరిసేనుడు. ఈ రెండు మీరు గ్రహించాలి. వేసిన రాజు ఎవరంటే సముద్రగుప్తుడు, లిఖించిన వారంటే ఎవరు? హరిసేనుడు. ఈ శాసనం సంస్కృత భాష దేవనాగరి లిపిలో ఉండడం జరిగింది. అయితే సముద్రగుప్తుని దండయాత్రల గురించి తెలుసుకున్నారంటే మొదటి ఉత్తర భారతదేశ దండయాత్ర, దక్షిణ భారతదేశ దండయాత్ర, రెండవ ఉత్తర భారతదేశ దండయాత్ర, 5 సరిహద్దు రాజ్యాలు, 9 గణరాజ్యాల గురించి తెలుపుతుంది. తర్వాత మొదటి ఉత్తర భారతదేశ దండయాత్రలో ఈ దండయాత్రలో కింది 4 రాజ్యాలను ఓడించాడు. రాజ్యం హైచేత్ర అచ్యుతుడు రాజును ఓడించాడు, మధుర నాగసేనును ఓడించాడు, పద్మావతి గణపతి నాగును ఓడించాడు, శ్రావస్తి కోటవంశీలను ఓడించడం జరిగింది. దక్షిణ భారతదేశ దండయాత్ర గురించి, ఈ దండయాత్రలో సముద్రగుప్తుడు 12 మంది రాజులను ఓడించి కప్పంగడి వసూలు చేశాడు. ఈ దండయాత్ర నిర్వహించిన ఎవడు? సముద్రగుప్తుని సేనాని వీరసేన. ఆయన ఈ 12 రాజ్యాల గురించి తెలుసుకున్నాం. మహేంద్రుడు కోసల, వ్యాఘ్రరాజు మహాకాంతార, ముంతరాజు కూరాల, స్వామి దత్తుడు కొత్తూరు, మహేంద్రుడు పిష్టాపురం వచ్చేసి ధనుగుడు వచ్చేసి ఎరండాపల్లి, విష్ణుగుప్తుడు కంచి, అస్థివర్మ వెంగి, నీలరాజు అమముక్త, కుబేరుడు దేవరాష్ట్ర, ధనుంజయుడు ఉషస్థులపురం, ఉగ్రరాజు పాలక. ఈ 12 రాజ్యాలు వాళ్ళ రాజులను ఓడించి వాళ్ళ ద్వారా కప్పం కట్టించుకున్న వాళ్ళు ఎవరు? మన సముద్రగుప్తుడు వచ్చేసి. మళ్ళీ రెండవ ఉత్తర దండయాత్ర భారతదేశ దండయాత్రల గురించి తెలుసుకున్నాం. దక్షిణ భారతదేశ దండయాత్రలు అయిపోగానే ఉత్తర భారతదేశంలో 9 మంది రాజుల కూటమిని తిరుగుబాటు చేసింది. దక్షిణ భారతదేశంకి వచ్చినప్పుడు ఏమైంది? అక్కడ 9 మంది రాజులు కూటమిగా ఏర్పడ్డారు. ఈయన ఇక్కడ దక్షిణ భారతదేశం రావడం చూసి అప్పుడు నవరాజ్య కూటమిని నాయకత్వం వహించిన వాళ్ళు ఎవరంటే వాకటక 1వ రుద్రసేనుడు. వాకటక రాజైన 1వ రుద్రసేనుడు. సముద్రగుప్తుడు కౌశాంబి యుద్ధంలో బుందేల్ఖండ్ నవరాజ్య కూటమిని ఓడించాడు. బుందేల్ఖండ్లో నవరాజ్య కూటమిని ఓడించడం జరిగింది. కౌశాంబి యుద్ధం విజయానికి చిహ్నంగా సముద్రగుప్తుడు ఇరాన్లో విష్ణు దేవాలయం, ఏ దేవాలయం? విష్ణు దేవాలయం నిర్మించాడు. ఎప్పుడు? ఈ నవరాజ్య కూటమిని ఓడించిన తర్వాత విష్ణు దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. తర్వాత మనది ఈ 9 గణరాజ్యాలను సముద్రగుప్తుని ఆధిపత్యతను అయితే ఈయన 6 రకాల బంగారు నాణ్యాలను ముద్రించడం జరిగింది. శివుని రూపంలో వీణ వాయిస్తున్నట్లుగా, లక్ష్మీ రూపంతో యుద్ధం చేస్తున్నట్లుగా, అశ్వమేధ యాగం చేస్తున్నట్లుగా 6 రకాల నాణ్యాలను ఎవరు ముద్రించారు? సముద్రగుప్తుడు ముద్రించడం జరిగింది. అయితే సముద్రగుప్తుడు అశ్వమేధ యాగ పరాక్రమం అని లిఖించబడిన వీణ వాయించే ప్రతిమ గల బంగారు నాణ్యాలు జారీ చేశాడు. ఏం జారీ చేశాడు? ఇతని కాలంలో బంగారు నాణ్యాలను సువర్ణాలు అని అన్నారు, వెండి నాణ్యాలు పన, రూపక, రాగి నాణ్యాలను కాకిని లేదా కౌరీలు అని పిలిచేవారు. ఇప్పుడు 2వ చంద్రగుప్తుడు తర్వాత సముద్రగుప్తుని తర్వాత ఎవరు? 2వ చంద్రగుప్తుని క్రీ శతాబ్దం 380 415లో రావడం జరిగింది. ఇతని గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఎవరు? 4వ అతను. పేరు వచ్చేసి 2వ చంద్రగుప్తుడు. క్రీ శతాబ్దం 380 415. సముద్రగుప్తుని మరణాంతరం రామగుప్తుడు అని గుప్తపాలకుడయ్యాడు. తన భార్య ధ్రువదేవి. ఉజ్జయిని శకరాజు 3వ రుద్ర సింహుడు రామగుప్తుని ఓడించి రుద్రదేవిని బంధించాడు. రామగుప్తుని సోదరుడైన 2వ చంద్రగుప్తుడు సింహాసనం వరించి ధ్రువదేవిని విడిపించాడు. ఈ సందర్భంగా 2వ చంద్రగుప్తుని శకారి అనే బిరుదు రావడం జరిగింది. ఏమని? శకారి అని రావడం